నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుకి ఈజీ మద్దతు ఉందని చెప్పేసని వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆయన అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈసీ చంద్రబాబుకి చాలా మద్దతుగా ఉంటుంది, ఆయనకు నచ్చినవి ఆయనకు అనుకూలంగా ఉన్నవి చేస్తోంది అండ్ అలా అంతేకాకుండా లాస్ట్ లైన్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నాను అని చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో విజయసాయిరెడ్డి గారు, దాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అసలు విజయసాయిరెడ్డి గారు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ కార్యకర్తగా కానీ ఎవరికి ప్రజలకు తెలియదమ్మా. అతనికి తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిటర్గా, ఆయన A1గా ఉన్న కేసుల్లో A2గా ఉన్న వ్యక్తిగానే అతను తెలుసు. అంతకు మించి ఆయనకి చరిత్ర ఎవరికి ఆంధ్రప్రదేశ్లో తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు, తెలుసుకోవాల్సినంత వ్యక్తిత్వం కూడా ఆయనది కాదు. అసలు ఆయన రాజకీయ నాయకుడు అని చెప్పుకోవటం కూడా ఒక రకంగా సిగ్గుచేటు. అసలు అతనికి ఎక్కడా ప్రజలతో సంబంధం లేదు. ఏ రాడు కూడా ఆయన ఒక గ్రామ పంచాయతీలో సభ్యుడిగా కూడా గెలిచిన పరిస్థితి లేదు. ప్రజలతో ఎప్పుడు మమేకమైన తిరిగిన చరిత్ర కానీ, లేకపోతే ఏదన్నా ఉద్యమాలతో కానీ, ఏదన్నా ఒక ప్రజలకు సంబంధించిన అంశం మీద కానీ పనిచేసిన చరిత్ర కూడా ఆయనకు లేదు. ఆయన కేవలం ఆడిటర్గా, అది ఇలా మనీ లాండరింగ్ లాంటివి చేసి అక్రమ కేసుల్లో ఆడిటింగ్ చేసిన వ్యక్తిగానే ఆయనకి అపకీర్తి ఉంది కానీ కీర్తి లేదు. అందులో అన్నిట్లో రెండో ముద్దాయిగా ఉండి ఆయన చెంచలగూడ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏకకాలంలోనే అక్కడ గడిపాడు ఆయన. అది ఆయన చరిత్ర. ఎందుకంటే నేను 45 ఏళ్ళ నుంచి ఒక విలేకరుగా మేజర్ పత్రికలకి పనిచేసా, రాజకీయ విలేకరుగా పనిచేశాను. ఎప్పుడు అసలు ఆయన పేరు మేము వినలేదు, ఇదే ఫస్ట్ టైం వింటాం. ఒక ముద్దాయిగానే తెలుసు అతను. ఆయన ఫస్ట్ టైం వెళ్ళి మొన్న ఈ మధ్య ఉదయగిరి దగ్గర ఒక ఊళ్ళో మీటింగ్ పెట్టి, ఇదిగో పెద్ద ఆయన వచ్చాడని ఎంత బిల్డప్ ఇచ్చి జనాలను పోగు చేద్దాం అనుకున్నా, తీరా వాళ్ళంతా అక్కడికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అసలు ఈయన మాట్లాడక ముందే, అయ్యో పెద్ద ఆయన వచ్చాడు, మీకు భోజనాలు ఉన్నాయి అని చెప్పి మనందరం కూడా వీడియోలు చూసాం, అవి వైరల్ అయినాయి. భోజనాలు ఉండా తినడానికి కూడా ఎవడో ఇష్టపడలా, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లా వ్యక్తిని చెప్పుకున్నా, నెల్లూరు జిల్లాలో ఆయన గడిపింది కానీ అక్కడ ప్రజలతో ఆయనకు పరిచయాలు కానీ ఏమి లేవు. ఎవరా పెద్ద ఆయన వచ్చారు కానీ తీరా ఈయన పెద్దరికం వాళ్ళకేం కనపడలా. ఈయన నిశ్చేష్ట చూస్తున్న ఫోటోలు మనం వీడియోలు చూసాం. అసలు వాస్తవ రూపం చెప్పాలంటే ఇది విజయసాయిరెడ్డి గారి చరిత్ర. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నీకు ఈసీ అండదండలు ఉన్నాయి అంటున్నాడంటే, మీరు ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డీజీ నీ క్యాస్ట్ అయినా, నీ జిల్లా అయినా, ప్రధాన చీఫ్ సెక్రటరీ మీ జిల్లా అయినా, నీ క్యాస్ట్ అయినా, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రధాన కార్యదర్శి, అంటే ఒక సలహాదారు, ప్రధాన సలహాదారు, ఆయన అదే కులము అదే జిల్లా అయినా, ఈయన విజయసాయిరెడ్డి ఆయన కులస్తుడు, ఆయనకి ఆడిటరు. ఈయన ఎన్ఆర్ఐల్లో ఈయన కులస్తులు ఒక 5,000 మంది చంద్రబాబు నాయుడు గారి కులస్తులు ఈయనకి ఎన్నికల్లో మద్దతుగా నిలబడ్డారని ఆయన కులాల గురించి మాట్లాడుతున్నాడు. కులాల కుంపట్లో భోంచేస్తున్న వ్యక్తి ఆయన, వైఎస్ఆర్సీపీ. అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం, ఈసీ నీకు అనుకూలంగా అంటే, ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం అనేది అదొక స్వతంత్ర సంస్థ, స్వేచ్ఛగా ఎన్నికలు జరపాల్సిన సంస్థ, ఓ రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ సంస్థ ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఒక పార్టీకి కొమ్ము కాసి వాళ్ళు చేసినట్టు, వాళ్ళు ఎగరమన్నట్టల్లా ఒక కీలు బొమ్మల్లాగా లేదంటే తోలు బొమ్మల్లాగా వ్యవహరిస్తుంటే చూస్తా కూర్చున్నంతకాలం ఈసీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందని ఆయనకి తెలియలేదా? ఇప్పుడు మార్పులు మొదలుపెట్టిన తర్వాత ఈసీ ఈయనకి అనుకూలంగా ఉందని మాట్లాడటం, ఒక రాజకీయంగా కనుక అతనికి నిజంగా కనుక ఒక చరిత్ర, ఒక విశ్వసనీయత, ప్రజల్లో పలుకుబడి, ఒక వ్యక్తిత్వం అన్న వ్యక్తి అయితే ఆ మాట మాట్లాడడం. కేవలం అతను ఒక బీహారీ, అంటే బీహారీ అంటే ఇక రాజకీయ దాన్ని ఏమంటాం మనం, ఒక
బ్రోకర్ లాంటి వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే. అంతే, అంతకు మించిన స్థాయి అతను కాదు. వాళ్ళు అంతకుముందు ఈ పార్టీ పేరు చెప్పుకుని పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి కూడా దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళు రావద్దని కూడా చెప్పారు. ఈ అనుమతి ఇచ్చొద్దని కూడా ప్రధానమంత్రి కార్యాలయం హెచ్చరించింది ఇంటర్నల్గా. ఎందుకంటే అక్కడ చాలా సీక్రెట్, చాలా రహస్యమైన ఫైళ్ళు అవన్నీ వస్తూ ఉంటాయి. వాటి గురించి ఇతను ఏమైనా ఇది చేస్తాడనే ఉద్దేశం మీద రానివల్ల మాటికి వచ్చి మేము చేసే ప్రతి నిర్ణయం ప్రధానమంత్రి అనుమతి ఉందని చెప్పాడు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా ఆయన మీద చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెప్పారు. అరెస్ట్ చేసింది స్టేట్ సిఐడి, కానీ సెంట్రల్ వాళ్ళకి ప్రమేయం లేదు. అందుకే వాళ్ళు వివరణ ఇచ్చుకుని ఆయన్ని పిలిపించడం మనం చూసాం. కాబట్టి అసలు ఆయన మనం ఒక విధంగా రాజకీయ నాయకుడు అనుకోవటానికి అసలు వీలే లేదమ్మా. తర్వాత ఇందాక చెప్పే కదా డబ్బులు ఎదజల్లుతున్నారని, జిల్లాకు ఒక సంపన్నుడిని ఇన్ఛార్జిగా పెట్టారన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత డబ్బు ఎక్కడా లేదని మన ప్రధానమంత్రి గారే చెప్పాడు. ఈయన పెద్ద జాతీయ స్థాయి కుంభకోణాల్లో, ఆర్థిక కుంభకోణాల్లో దెబ్బేసిపోయాడు. ఆ డబ్బుని ఎలా బయటకు తీసుకురావాలని మేము ఆలోచించడానికి న్యాయ విధులతో సమావేశం ఏర్పాటు చేస్తాడని. ఇప్పుడు ఇది ఇట్లా ఉండగా ఆయన అసలు ఈ విదేశాలకు వెళ్ళిపోయే పని మీద ఆయన ఉన్నాడు. ఎందుకంటే డబ్బు సర్దుకోవటం, ఈ కేసుల నుంచి తప్పుకోవటానికి. ఇప్పుడు కార్యకర్తలందరినీ తీసుకెళ్ళాడు కదా, కార్యకర్తలు ఇక్కడ ఉండాల్సిందే. ఈ కార్యకర్తలు కనుక ఓవర్ యాక్షన్ చేసి ఇది గతంలో లాగా కనుక ప్రతిపక్ష నాయకుల మీద హత్యలు చేసి, హత్యాయత్నాలు చేసి, దౌర్జన్యాలు చేస్తే రేపు ఎదుర్కోవాల్సింది వాళ్ళే. ఇప్పటికే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు డీజీతో సహా మార్పుకు గురయ్యారు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు మాట్లాడే అన్నీ కూడా వాళ్ళకే వర్తిస్తాయి. ఇప్పుడు ఎల్లో మీడియా యూట్యూబ్ ఛానల్ నిర్వీణంగా బాకాలు ఊతున్నాను. అసలు ఆయనకున్న సాక్షి టీవీ లాంటి బలమైన మీడియా ఎవరికి ఉంది? సోనియా గాంధీ కుటుంబానికి కూడా లేదు. ఒక హత్యని గుండెపోటుగా చిత్రించడానికి ప్రయత్నించే సాహసం ఎవరు చేశారు? విజయసాయిరెడ్డి గారు చెప్పాడు. ఆ టీవీల్లో ప్రసారం అయింది, పత్రికల్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద కత్తి పట్టుకున్నట్టు, ఆ కత్తి నుంచి వివేకానంద గారు రక్తం జలజలా కారుతున్నట్టుగా ఫోటో వేశారు. అలాంటి వ్యక్తి ఇలాంటి శుద్ధులు మాట్లాడటం అసలు సిగ్గుండాలి ఎవరికన్నా మాట్లాడేది. నీకు అసలు ప్రజల్లో ఏమన్నా విశ్వసనీయత ఎక్కడన్నా ఉందా? ఏ జిల్లాలో అన్నా? ఆయన కనుక అసలు నెల్లూరులోనే ఆయన పరిస్థితి ప్రభాకర్ రెడ్డి గారి మీద గెలవమనండి, అప్పుడు మాట్లాడాలి. ఇది వచ్చి ఒక్కసారన్నా ప్రజల నుంచి నువ్వు గెలవకుండా వచ్చి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో మాట్లాడటం అనేది నీ స్థాయికి తగదు. నువ్వు ఎవరికన్నా మడుగులు ఎత్తడానికి పనికొస్తావు, అంతవరకు చేసుకో. ప్రజలను ఉద్దేశించి ఎక్స్లో పెద్ద పెద్ద పోస్టులు పెట్టే స్థాయి నీకు లేదు. నువ్వు ఎప్పుడు ప్రజల్లో కలిసినాడు కాదు, ప్రజల నుంచి గెలిచినాడు కూడా కాదు. అట్లా ఓటర్ల ఇంకోటి ఏమంటాడంటే బోగస్ సర్వేలు చేసి ఓటర్ల మనోగతం అని చెప్పి ప్రచారం చేస్తున్నారని. వీళ్ళు ఇతర సంస్థల పేర్లను ఉపయోగించుకుని, ఇతర ఛానల్స్ పేర్లు ఉపయోగించుకుని సర్వే రిపోర్ట్లని వీళ్ళ పార్టీ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ ప్యాడ్ మీద కూడా వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళు లెటర్లు వదిలారు. ప్రెస్ నోట్లు వదిలితే హెచ్చరికలు ఇచ్చారు. ఈసారి కనుక ఇట్లా దుర్వినియోగం చేస్తే మీ పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని. అంతకుముందు నేను సోషల్ మీడియా ఇన్ఛార్జిని, మీరు జడ్జీల మీద ఎలాంటి పోస్టులైనా పెట్టండి, ఏ కేసు వచ్చినా నేను చూసుకుంటానని సిగ్గు లేకుండా మాట్లాడాడు ఈయన. జడ్జీల మీద పోస్టులు, అసహ్యకరమైన పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టమని ప్రోత్సహించాడు. అసలు ఆ రోజే కనుక వాళ్ళు సుమోటోగా ఈయన మీద కేసు బుక్ చేయాల్సిన సందర్భం అది. ఎవరన్నా హైకోర్టు, సుప్రీంకోర్టుల జడ్జీల మీద మీరు ఎటువంటి పోస్టులు పెట్టినా మేము చూసుకుంటామని ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరు రాజకీయ నాయకుడు చెప్పలా. ఆ గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ అంటే. ఈయన రాజకీయాల్లోంచి, ప్రజా జీవితంలో నుంచి రాలేదు కాబట్టి ఈయనకి తెలీదు. జడ్జీలను కూడా ఒక మామూలు మనుషులుగా చూశాడు ఆయన. అంటే అంత పరిజ్ఞానం ఆయనకు లేదు. ఎవరిని ఈ వ్యవస్థలో ఎలా గౌరవించాలనేది కూడా తెలియనంతటి అజ్ఞానం చెప్పాలి ఆయన మనం. సో మరి ఆయనకి ఏమైందో ఇలాగా మీరన్నట్టు అజ్ఞానిగా మాట్లాడుతూ పోస్టులు పెట్టడం అనేది ఆయన, అది చెప్పా కదా, జడ్జిల మీద పెట్టమని ప్రోత్సహించాడు. కోరుకుంది కదా అని చెప్పేసి మరి ఏపీ ప్రజలు ఆ కోరిక నెరవేరుస్తారా? పెత్తందారులంతా బాబు కోసం విరగబడి పనిచేస్తున్నారన్నాడు. బాబు నమ్మకం అంతా ఆళ్ళపైన అని. పెత్తందారులు అంటే నియోజకవర్గాల్లోకి సామాన్య ప్రజలు వస్తే కూడా దౌర్జన్యం చేసేవాళ్ళు పెత్తందారులు కాదండి. ఆల్మోస్ట్ అన్ని పార్టీ నాయకులు కూడా అంతా తెలిసిందే. ఎవరు
పెత్తందారు, ఎవరు ఎవరు పేదలు అనేది. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారో ఏంటి అనేది. సో ఈ కొమ్ము కాసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈసీ వేటు వేసింది. దెయ్యం వచ్చి దేవతల్ని మీరు దెయ్యాలన్నట్టుంది ఇది ఈ సామెత. ఎలా మరి ఉందంటే చూద్దాం ఏమవుతుంది, ఆయన మరి ఏం చేస్తారు, ఆయన కోరిక నెరవేరుస్తారా లేకపోతే తిరిగి రిటర్న్ ఏమన్నా ఇస్తారా అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మ సౌజన్య. మన వీక్షకులు కూడా నమస్కారం.